ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கர்க்கடேபுர ஃபல்குண்யாம் துளசி காரணோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் వందే శ్రీరంగనాయకీం. తిరుప్పావై 24వ పాశురాన్ని అనుసంధానం చేద్దాం. அன்று உலகலமளந்தாய் அடிபோத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி ஒன்றச்சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று கொணிலா விரிந்தாய் கடல் போத்தி கொன்றுகுடையா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் என்று யாம் வந்தோம் இறங்கேல் ஒరింబావాయ్. ఆండాళు దివ్య తిరువళిగలే శరణం. ఈ పాశురంలో ఉన్నటువంటి తమిళ పదాలకు అర్థాలను పరిశీలిద్దాం. అన్రు ఆనాడు, ఇవ్వులగం ఈ లోకమును, అళందాయ్ కొలిచిన మీ యొక్క అడి పాదములకు పోత్తి మంగళము. అంగు అచ్చటకు చెండ్రు చేరి తెన్నిలంగై సుందరమైన దక్షిణ దిశనున్న లంకానగరమును షత్తాయ్ ధ్వంసమునర్చిన తిరల్ మీ బలమునకు పోత్తి మంగళము. షగడం షకడ రూపముననున్న అసురుని పొన్రా రూపుమాయినట్లు ఉదత్తాయ్ కాలితో తనిన మీ యొక్క పుగళ్ కీర్తికి పోత్తి మంగళము. కన్రు దూడ రూపముననున్న అసురుని కుణిలా ఒడిసెల రాయిలోనివలే ఎరిందాయ్ వెలగ చెట్టు రూపముననున్న అసురునిపై విసిరిన మీ యొక్క కళల్ దివ్య పాదములకు పోత్తి మంగళము. కుండ్రు గోవర్ధన పర్వతమును కుడయ్యా గుడుగుగా ఎడుత్తాయ్ ఎత్తిన మీ యొక్క గుణం వాత్సల్య గుణమునకు పోత్తి మంగళము. పగై శత్రువులను వెన్రు కడక్కుం జయించిన ఉన్మూలన మరణించిన నిన్ని యొక్క కయ్యిల్ చేతిలోని వేలాయుధమునకు పోత్తి మంగళము. ఎన్నెన్రు అని ఈ ప్రకారముగా మీ యొక్క సేవకమే వీరచరిత్రమునే ఎత్తి స్తుతించి పరై కొల్వాన్ పరమ పొందుటకును యాం మేము ఇంద్ర ఈనాడు వందోం వచ్చినారము ఇరంగు అనుగ్రహింపుము. ఆనాడు బలుచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలిచిన వామనావతారములో మీ దివ్య పాదార విందములకు మంగళము. రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడు లంకగేగి సుందరమగు భవనములు కోటయుగల దక్షిణ దిశనున్న లంకలోనున్న రాక్షసులను చెండాడి నా మీ బహుపరాక్రమునకు మంగళం. శ్రీకృష్ణుకు రక్షణకై ఇచ్చిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలు చాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం. వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపై నావేశించిన యసురుని చంపుటకై ఒడిసెల రాయి విసిరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసురునప్పుడు ముందు వెనుకలకు పాదములుంచి నిలిచిన మీ దివ్యపాదములకు మంగళము. ఇంద్రుడు తనకు చేసెనను కోపముచే రాళ్లవాన కురిపించగా గోపాలురకు బాధ కలుగుకుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మీ చేతులకు మంగళం. శత్రువులను సమూలముగా పికిలించి విజయమునార్జించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. ఈ ప్రకారముగా నీ వీరచరిత్రములనే కీర్తించి పర అనడి వ్రత సాధనమునందగా మేమీనాడవు వచ్చినారము అనుగ్రహింపుబు అని ఆ శ్రీకృష్ణుని మందిర పరిసర ప్రాంతాల్లో ఉన్న గోపికలందరూ వివిధ అవతారములలో ఆ స్వామి భక్త రక్షణార్థమై లోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి చేసినటువంటి వీర కార్యములను స్తుతిస్తూ ఉన్నారు. ఇందులో వామనావతారము, రామావతారము, కృష్ణావతారంలో అతడు చేసిన అతిమానుషమైన కార్యక్రమాలను ఈ సందర్భంగా గోపికలు గుర్తు చేస్తూ, అయ్యా మేమంతా మీ వీరచరిత్రలు పాడడానికి వచ్చాము,
మీ వీరచరిత్రలను పాడుతూ ఉన్నాము. నీవు నిద్రలేచి మమ్మల్ని అనుగ్రహించి ఈ ధనుర్మాస వ్రతానికి కావలసిన పర అనేటువంటి వ్రత సాధనాన్ని మాకు ఇచ్చిన మేము ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తాం తండ్రి అని ఈ పూర్తి ప్రాశురంలో గోపికలు ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఉన్నారు. భక్తులు భగవంతుడికి మంగళం పాడడం ఏమిటి, ఆయనకు మంచి కలగాలని కోరుకోవడం ఏమిటి అని మనకు ఒక అనుమానం రావచ్చు. నిజానికి ప్రేమ అధికమైనప్పుడు ఏ ఆపద కలుగుతుందో అని మన పిల్లవాడిపై మనము బయలుదేరుతున్నప్పుడు అనేక జాగ్రత్తలు చెప్తాం. అలాగే స్వామి మీద గోపికలకు అత్యధికమైన ప్రేమ చేత ఆయనకు కాలుకేమవుతుందో, చెయ్యికేమవుతుందో, ఆయనకేమవుతుందో, అలాంటి స్వామి ఎల్లప్పుడూ మంగళకరంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, ఆయన క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటామని ఈ శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవంతునికి కూడా మంగళం పాడడం అనేది ఈ గోపికలు చేసినటువంటి గొప్ప పని. ఆ పనే ఈ 24వ పాశురంలో పోత్తి పాశురం అని అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాశురాన్ని విశేషమైంది కాబట్టి మరొక్కసారి అనుసంధానం చేద్దాం. அன்றி உலக மளந்தாய் அடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கடல் போத்தி கொன்று குடையா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் என்று யாம் வந்தோம் இறங்கேல் ஒரும்பாவாய் ஆண்டாளு திவ்ய திருவழிகளே சரணம். கர்க்கடே புரோ ஃபல்குண்யாம் துளசி காரணோத்பவம் பாண்யே విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. శుభం.